అడ్మినిస్ట్రేషన్ గుండుసునే ఏంది. ఒకసారి సెక్రటరియట్లో ఎవడేం పని చేయాలో అర్థమవుతలేదు వాళ్ళ కాడ. ఆ డ్యూటీ ఏంది, ఆడేం చేయాలి, ఆఫీసర్ వాడు ఆడ అటెండర్ వాడు ఆడేం చేయాలి, ఈడేం చేయాలి. ఈయన దోస్తో ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఒక మాట చెప్తాడు, ఇంకోటి వచ్చి ఒక మాట చెప్తాడు, ఆ రెడ్డి వచ్చి ఒక మాట చెప్తాడు, ఈయన వచ్చే అసలు ఎవడేం పని చేయాలనో అర్థం కాకుండా పరిస్థితి దాపరిచింది తెలంగాణలో. అడ్మినిస్ట్రేషన్ అయితే జీరో. కేసీఆర్ ఆగం చేయండి దానికి డబల్ త్రిబల్ 100% ఇంకా ఆగం చేసిన మనిషి ఎవరంటే మనం ముఠా మేసరు. ఆయన ఏం చేస్తుండో తెలియదు, ఎందుకు మాట్లాడుతుండో తెలియదు, ఏం చేస్తుండో తెలియదు. అసలు ఈ సర్కారు ఉందా ఈ రాష్ట్రంలో, లేకపోతే రాష్ట్రపతి పాలన నడుస్తుందా, లేకపోతే అసలు అవి ఓనంత ఆడే బతుకుతుర్రా, లేకపోతే ఎవరు అవసరం లేకుండా ఏం అర్థమైతే లేదు ఈ జోలి. అట్నే గవర్నమెంట్ స్కూళ్ళు ఎంత దయనీయంగా మారినాయంటే ఈ బక్క పేదలు చదువుకునేటివి, బడుగు బలైన వర్గాలు చదువుకున్నటువంటి స్కూల్లో అయితే ఎంత ఆగమంటే అంత. ఒక్క రిక్రూట్మెంట్ లేదు, ఒక్క స్కూల్ కొత్త గట్టించింది లేదు, ఒక పిల్లగానికి ఒక న్యాయం చేసినట్టు లేదు, ఒక ఫీజు రియంబర్స్మెంట్ ఏది లేదు. ఈ సంవత్సర కాలం నుంచి చేసింది ఏదా అంటే కేసీఆర్ అవి చేసిండు, ఇగో మేము చేస్తున్నాం. ఆ కేసీఆర్ చేసిన ఇప్పటికే గుర్తున్నాయా? నీ పథకాల్లో కానీ గుర్తున్నాయా? నీ 6 గ్యారెంటీలో కానీ గుర్తున్నాయా? అసలు నీకన్నా గుర్తున్నాయా? పోనీ